గాంధీభవన్లో జానారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. కాదు, రానున్నటువంటి యువతరానికి ఒక విధమైనటువంటి ఒక ఉద్యమం ఇటువంటి పద్ధతులకు వ్యతిరేకంగా ఉద్యమించాలని ఆందోళన రావడానికి ఒక కారణమవుతుంది. లేకుంటే రకరకాల సంఘర్షణలకు దోహదం అవుతుంది. ప్రజాస్వామ్యానికి విఘాతం జరిగేటువంటి యొక్క ప్రమాదాలు ఉన్నాయి. అందుకని ఈ తరుణంలో మేధావులు, యువకులు, ఆలోచన పరులు, ప్రజలు గమనించి అటువంటి ఫిరాయింపుదారులను ప్రోత్సహిస్తున్నటువంటి దాని సూత్రధారులకు చేర్చుకుంటున్నటువంటి ఆ పార్టీలకు తగినటువంటి గుణపాఠం చెప్పవలసిందిగా ఈ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, గుర్తు చేస్తున్నాను. నేను కూడా 1-2 సార్లు మీకు తెలియజేసినాను. నేను కూడా అప్పుడప్పుడు నన్ను ప్రశ్నిస్తున్నారు. నాకు డైరెక్ట్ కాకుండా వివరాలతో సహా చెప్పినాను. నేను ఒకనాడున్న పార్టీని విడిచిపెట్టి పోదలుచుకున్నప్పుడు ఎందుకు పోతున్నానో సుదీర్ఘమైనటువంటి లేఖ ద్వారా ఆ పార్టీకి, ఆ నాయకునికి తెలియపరిచి నా పదవికి, ఆనాడున్నటువంటి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి నేను వేరే పార్టీలో చేరినాను. ఇవాళ నేను మాట్లాడుతున్నానంటే ఆ నైతిక విలువతోటి ప్రజాస్వామ్య పద్ధతిలో వివరించినటువంటి తీరుని నేను ప్రజలకు చెప్పడానికి కానీ గుర్తు చేయడానికి కానీ నేను మాట్లాడుతున్నాను. లేకపోతే నాకు మాట్లాడే నైతిక హక్కు లేదు. కానీ ఇక ముందు కూడా అటువంటి యొక్క ప్రోత్సాహం కానీ అటువంటి ఆలోచన కానీ మా ద్వారా జరగనివ్వకుండటానికి అనుక్షణం మేము ప్రయత్నం చేస్తాం. ఈ విషయంలో దేశంలో జరుగుతున్నటువంటి ఈ ఉల్లంఘన గురించి ఇటు స్పీకర్కు పలుమార్లు విజ్ఞప్తి చేసినాం. జరిగిన ఫిరాయింపులు వాటి మీద ఆ తర్వాత కోర్టులో కూడా మేము అపీల్ చేసినాం. కోర్టు ద్వారా జరుగుతున్న ఈ తరుణంలో ఇది త్వరగా కోర్టు వారు కానీ పూర్తి చేసినా, లేక త్వరగా స్పీకర్ గారికి ఇచ్చిన సూచన మేరకు పూర్తి చేసిన ఇటువంటి ఫిరాయింపులు కొంత ఆగిపోవడం. అందుకని ఈ సందర్భంగా భారత ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ ఈ చట్టంలో ఈ ఫిరాయింపులు ద్వారా అరికడతామని చెప్పి ప్రజలందరూ ఆశపడిండ్రు. ఇవాళ నిరాశతో ఈ చట్టాలు, రాజ్యాంగం సవివరంగా దీన్ని అమలుపరచలేదనేటువంటి అపవాదం ఈ దేశానికి మిగిలిపోయే ప్రమాదం ఉంది. అందుకని భారత ప్రధాని మోదీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇందులో ఏమైనా లొసుగులు ఉంటే వెంటనే పార్లమెంట్లో దీన్ని సరిచేసి తక్షణం ఫిరాయింపుదారులకు అనర్హతను అయ్యేటువంటి విధంగా ఈ చట్టాన్ని, రాజ్యాంగాన్ని మార్చవలసి ఉంటే కూడా మార్చాలని, అందుకు కాంగ్రెస్ పార్టీ సహకరించాలని నా యొక్క ఉద్దేశం, నా విజ్ఞాపన. అయినప్పటికీ నేను పలుసార్లు చెప్తూనే ఉన్నా, ఇటువంటి యొక్క పరిస్థితులు వ్యక్తుల ద్వారా ఇటువంటి పరిణామాలు జరిగినా ప్రజాశక్తి ద్వారా పరిస్థితులు మార్చినటువంటి ఉదంతాలు, ప్రభుత్వాలని ఎక్కించి దించినటువంటి యొక్క ఉదంతాలు, ఉద్దండులని కిందికి మీదికి చేసినటువంటి ప్రజాస్వామ్యం ఊపిరి ప్రజల చేతుల్లో ఉన్నది. అందుచేత తగిన సమయంలో ఇటువంటి వాటికి తగిన గుణపాఠం చెప్పేటువంటిది ప్రజలు చేస్తారని విశ్వసిస్తూ, ఆ విధంగా ప్రజలు అడుగడుగునా గమనించమని నేను వారికి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్. రైట్. ఈ విషయాన్ని మేము ఎప్పటికప్పుడు మా అడ్వకేట్ తోటి సంప్రదిస్తున్నాం. ఆయన సలహా మేరకు మళ్ళీ వెంటనే సంప్రదించి మేము తగిన విధంగా సుప్రీంకోర్టుని ఇమీడియట్గా సంప్రదించడానికి ఏర్పాటు చేస్తాం.
మీరు చెప్పినారు కదా, ఇప్పుడు గుర్తు చేసినారు. మేము దీనికి ఓ అడ్వకేట్ నిర్ణయించినాం, ఒక విప్పుని దాన్ని పర్షియన్స్లో గుర్తు చేసినాం. టైం టు టైం మాకు ఇన్ఫామ్ చేయమని. ఇప్పుడు మీరు తెలియపరిచినటువంటి అంశం నా దృష్టికి రాలేదు. వెంటనే ఇప్పుడు మా అడ్వకేట్ గారిని సంప్రదించి సుప్రీంకోర్టులో మేము చేయవలసిన కర్తవ్యాన్ని వెంటనే చేయడానికి ఏర్పాటు చేస్తాం. పార్లమెంటు విషయాన్ని ఇప్పుడు మాకు చెప్తున్నారు. నేను ఇప్పుడే విజ్ఞప్తి చేసినాను కదా, పార్లమెంట్లో ఈ పని చేయమని. రైట్, మా పార్టీ ద్వారా మా అధిష్టాన వర్గానికి తెలియపరుస్తాం. అధిష్టాన వర్గం ఆ పైన పార్లమెంటు దిస్ ఈజ్ ఏ మెథడ్స్. మీరు ఇచ్చిన ఈ సూచనను దృష్టిలో ఉంచుకొని మా పార్టీ వివరించినటువంటి విషయాన్ని ఆ సందర్భంగా వారికి మేము మాది సిఫారసు చేస్తాం. అసలు మాకు అర్థమైనంత వరకు అసలు ఆ వివరణ, అసలు విలీనం అనేటువంటి విషయం అంటే మీరు కూడా కొంత స్టడీ చేస్తూనే ఉన్నారు. అంతకుముందు ఉన్న 2003 వరకు ఉన్నటువంటి చట్టాన్ని మార్చి 2003లో రెండొంతుల మెజార్టీ ఉంటే చేరొచ్చు ఇదని ఉన్నాయి. కానీ ఇప్పుడు సభ్యుడు ఆ సంస్థలో ఉండేటువంటి సభ్యుల సంఖ్యతో నిమిత్తం లేదు, పార్టీ నిర్ణయించాలి. మామూలుగా ఉన్న మాకు అర్థమైన ప్రకారం ఆ పొలిటికల్ పార్టీ ఇంకొక పార్టీలో విలీనం కావాలంటే నిర్ణయించి తీర్మానం చేసి, ఆ తీర్మానం అయిన తర్వాత కూడా పార్లమెంట్లో, శాసనసభలోనైతే శాసనసభలో, ఇంకొక సభలో 200 మంది యాక్సెప్టెన్స్ తోటి విలీనం కావాలి అనేటువంటిది మాకు తెలిసినటువంటి. ఇక్కడ మా బ్రదర్ అడ్వకేట్ ఉన్నాడు, వాడికి ఆ విషయాలు చాలా తెలుసు. నాకు కొంతగా తెలిసినంత వరకే మీకు తెలియజేసినాను. సో ఇటువంటి అన్నిటిని కూడా మేము ఉటకిస్తూ తెలియజేస్తూ కోర్టులలో అప్పీల్ చేస్తూనే ఉన్నాం. కానీ మనందరికీ తెలుసు, ప్రజాస్వామ్యంలో వివిధ వ్యవస్థలను గౌరవిస్తూ ఆ వ్యవస్థలు నిర్ణయం దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది, వేచి ఉండాలి. ఈ వేచి ఉండటం ఇది మా పార్టీల తప్పు కింద, వ్యక్తుల అసమర్థత కింద భావించాల్సినటువంటి అవసరం లేదు అని మీ ద్వారా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం, మా కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే ఉన్నామని మీ అందరికీ మనవి చేస్తున్నాం. రైట్, ఇది సరి అయిన ఇది చట్టబద్ధమా కాదా అనే విషయం కోర్టు తేల్చాల్సి వస్తుంది. మేము కోర్టును ఆశ్రయిస్తాం. మీరు అడిగే ప్రశ్న తెలుసు, ఇది అందరికీ రావచ్చు, నాట్ ఓన్లీ మీకు. ఇది టీఆర్ఎస్ కూడా రావచ్చును పరిస్థితులను బట్టి, ఇది టీడీపీకి రావచ్చును, కమ్యూనిస్టులకు రావచ్చును, కాంగ్రెస్లకు రావచ్చును. ఇది ఊహించరాని ఈ విషయాలు అందరికీ రావచ్చును. ఇంకోళ్ళకి ఎందుకు రాదు, ఒకటికి వచ్చింది. కానీ ఎప్పుడు వస్తుందో, ఏ సందర్భమో, ఏ పద్ధతో, ఏ పరిస్థితి, ఏ కాలం నిర్ణయిస్తుంది. అంతేనా కాదా అని ఇటువంటి పార్టీలకు సంభవించినప్పుడు అటు. కానీ మేము భవిష్యత్తులో కూడా ఇటువంటి రాజ్యాంగ విరుద్ధమైన పద్ధతి కాంగ్రెస్ పార్టీ పాటించకూడదు అని చెప్పి ఒకవేళ నేనుంటే ఆ సందర్భంలో అది పాటించనియను. నేను లేకపోయినా స్పీకర్గానే కాదు, ఓ పార్టీ సభ్యుడిగా ఆ పార్టీకి అటువంటిది కూడదు అని చెప్పి నేను హితబోధ చేసి ఒప్పించడానికి ప్రయత్నం చేస్తాను. అంటే నా కాంగ్రెస్ పార్టీ ద్వారా ఇంత అప్రజాస్వామిక పద్ధతిని అనుసరించకుండా చేసడానికి మేము కృషి చేస్తామని చెప్తున్నాను. మేము చేయం ఆ పనిగా. అది స్పీకర్ నిర్ణయం పై అధ్యక్షుల పై వచ్చేటప్పుడు రైట్, రోజు మాట్లాడుతూనే ఉన్నావు, టెక్నికల్గా రోజు రాస్తూనే ఉన్నావు. నేను రోజు మాట్లాడినా మీరు రాసేవి కూడా ఇన్నే ఉంటున్నాయి.
కానీ ఇవన్నీ మీకు తెలియందా? ఇది ఆ రోజు ప్రతిరోజు మాట్లాడుతున్నాను. రైట్ ఐसी राइट ये ठीक है या नहीं, आपका तरफ से जो है लोगों को बताना है, और जो गया है उनको जो है इधर इज moral or legal, you have to ask, and I am asking through you. And also it is a bad system, whichever party, what I am telling, and every time we are revealing, every day, अरे हर रोज आके जो है एक ऐसा हुआ ऐसा हुआ बोलना हमारा है?